మన భారతీయుల గొప్పతనం ఏమిటి అంటే క్యాలెండర్ తీసుకుంటే పండగ రోజులకి మార్కింగ్ చేయాల్సి వస్తే 365 రోజులు ఎర్ర మార్కులు ఉంటాయన్నారు ఆయన. ఎందుకంటే ఏ నెల కానెలే ఒక ప్రత్యేకత, ఏ రోజుకి ఆ రోజే ప్రత్యేకత. ఎంచేత వేదం చెప్పింది అనాదిర్భగవాన్ కాల, ఈ కాలమంతా భగవంతుని స్వరూపము. అనాదిర్భగవాన్ కాల సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి ఇదువత్సరోసి. ఈ సంవత్సరాలన్నిటికీ వరుసగా మొదట సూర్య భగవానుడు, రెండవది చంద్రుడు, మూడవది వరుణదేవుడు, 4 అగ్ని, 5 భగవంతుడు అధిదేవతలు. అలాగే ఋతువులు ఉన్నాయి చూచారా. మనమంతా ఓ ఋతువు గొప్పది, ఓ ఋతువు ఇబ్బంది పెడుతుంది అనుకుంటాం. కాదు, వసంత ఋతువు స్వామికి శిరము, హేమంత ఋతువు హృదయస్థానం. అందుకనే హేమంత ఋతువులోనే మనం కార్తీకం మార్గశిరంలో పూజలు చేశాం. అంటే అర్థం ఏమిటి? భగవంతుని హృదయంలో ఉన్నాం అన్నమాట మనం. అలాగే వర్షము పుష్యభాగం, అంటే సృష్టికి సంకేతం అది. ఇలాగా అద్భుతంగా చెప్పింది వేదం. దీన్నే మహాభారతంలో భీష్ముడు కూడా చెప్తాడు. అలాగే ఈ మాఘమాసం అన్నది పితృదేవతలకి చాలా ఇష్టమైనది. ఎంచేతంటే ఇవాళ మనం మాట్లాడుతున్నామన్నా ప్రవర్తిస్తున్నామన్నా మన గొప్పతనం అనుకోకండి. మన వెనకాల మన పెద్దలు ప్రత్యక్షంగా పరోక్షంగా కదులుతూనే ఉంటారు. అందుకని దీనికే కవి చెప్తాడు, సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావహస్యాత్. మన జీవనము కానీ, కళల ప్రావీణ్యం కానీ, పలుకుబడి కానీ, విద్య కానీ ఇవాళ నాతోటే ప్రారంభమైందని అనుకోకు. పరంపరగా వచ్చినప్పుడే దానికి ఉన్న గౌరవం. ఉదాహరణ కావాలా? గంగానది పుట్టింది ఎక్కడ? స్వామి నఖముల నుంచి, పాదము నుంచి. వచ్చిందెక్కడికి? శివుని శిరస్సు మీద. అక్కడి నుంచి హిమాలయ పర్వతము, అక్కడి నుంచి జఘ్ను మహర్షి ఆశ్రమం. ఇన్ని పుణ్యక్షేత్రాలు దాటుకుంటూ వచ్చింది కనుక అది పవిత్రమైనది. అలాగే మనము చేసుకునే పూజలు కానీ ఇవన్నీ కూడా ఆయా మాసములలో ఉండే విశేషాలని గమనించుకోవాలి. అందుకని అంటున్నాం, మాఘమాసం అంటే మన పాపములన్నీ కూడా తొలగించే